పవన్ కళ్యాణ్ సినిమా ఒక పవన్ అన్నే కాదు, నేను ప్రతిసారి చెప్తా, సినిమా రిలీజ్కి ముందే బురద సినిమా రిలీజ్ రోజున బురద ఆ తర్వాతన దుష్ప్రచారం చేయడం మానుకోవాలి అభిమానులు. ఒక హీరో సినిమాని మిగతా హీరో అభిమానులు చెడగొట్టాలని ప్రయత్నం చేస్తే వీళ్ళ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు అవతల వాళ్ళు కూడా అదే పని చేస్తారు అన్నటువంటిది అనేక సార్లు ప్రస్తావించుకున్నాం. గతంలో పుష్ప ఇష్యూ వచ్చినప్పుడైనా, లేకపోతే ప్రభాస్ సినిమా వచ్చినప్పుడైనా, ఎవరిదైనా సరే సినిమా అనే దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంటుంది. ఎస్, అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది పబ్లిక్ వదిలేయండి. తప్పుడు రివ్యూలు, తప్పుడు స్టేట్మెంట్లు, తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు పోస్టులు, తప్పుడు కామెంట్లు చెయ్యొద్దు. వాళ్ళని వదిలేయండి, జనాన్ని చూడనియండి. చూశాక వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నేను చూశాక ఇప్పుడు కలేజా అప్పట్లో ఫ్లాప్ అయిందన్నారు, కానీ నాకు ఇప్పటికి కూడా 10 సార్లు చూడాలనిపిస్తే ఆ సినిమాని చూస్తే. అతడు సినిమా ఫ్లాప్ అయిందన్నారు, కానీ నాకు ఇప్పటికి కూడా 10 సార్లు చూస్తాను ఆ సినిమా. కనబడ్డప్పుడు అలా చూడబుద్ధిస్తుంది. అంటే నా అభిరుచి వేరు, నీ అభిరుచి వేరు అయ్యి ఉండొచ్చు కదా. కాబట్టి నీ అభిరుచిని నానెత్తి రుద్దుకోవడం ఎందుకు? నేను వెళ్ళి సినిమా చూసి అది సక్సెస్ కాదో నేను డిసైడ్ చేసుకుంటాను. నాకు నచ్చిందా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఈ స్వేచ్ఛని ప్రేక్షకుడికి ఇవ్వట్లేదు. ఏదైతే ప్రిజుడిస్ పాలిటిక్స్, ఈ అభిమానుల మధ్య వచ్చినటువంటి ప్రతీకార రాజకీయాలు, ప్రతీకార ధోరణులతో ఎదురోళ్ళది నాశనం చేయాలని కోరుకుంటూ వస్తుందో ఒకళ్ళ మీద ఒకళ్ళు శత్రువుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేటికి ఇటు వేరే అభిమానుల యొక్క ఫ్యాన్స్ కూడా సమర్థిస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకవైపు, బన్నీ ఫ్యాన్స్ ఒకవైపు మన పుష్ప 2 గురించి నెగిటివ్గా చేయడం తో వాళ్ళందరూ కడుపు రగిలిపోయి ఉన్నారు. ఇటు పక్కన వైఎస్ఆర్సీపీ వాళ్ళకేమో ఈ ప్రమోషన్స్లో భాగంగా వైసీపీని తిట్టడం, జగన్ని తిట్టడంతో వాళ్ళు కడుపు రగిలి ఉన్నారు. వాళ్ళు కలిపి నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లుది ఒరిజినల్గా సినిమా మైండ్ సెట్తో చూసిన వాళ్ళు అయితే అద్భుతంగా ఉంది, చక్కగా ఉంది, చూడబుద్ధేస్తుంది అన్నటువంటి చెప్తున్నారు. అదే సందర్భంలో ఈ కామెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో వెళ్ళినటువంటి వాళ్ళకి అందులో లోపాలు ఎత్తుక్కోవడం ప్రారంభిస్తున్నారు. విఎఫ్ఎక్స్లో అట్లా ఉంది, లేకపోతే ఇంకోటి ఎట్లా ఉంది అన్నట్టు. ఓ సినిమాను 6 రోజులు నడవనిస్తే వాళ్ళ జీవితం వాళ్ళకి సెటిల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అది మళ్ళీ చూడాలా, లేకపోతే ఒకసారి చూడాలా, మళ్ళీ చూడాలా అన్నటువంటి ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ వ్యక్తి మీద ద్వేషంతో సినిమా మీద పగల అనేటటువంటిది తప్పు. ఇప్పటికైనా ఆలోచించుకోవాల్సి ఉంది.